టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 87% పూర్తయిన పోలవరం, సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజు. టీఆర్సీ మీటింగ్ టీడీపీ వారి సెల్ఫ్ డబ్బా మీటింగ్ లా తయారైంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిపుణులు పర్యవేక్షిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు సీఎం. జెండా కనిపిస్తుంది సార్, అది సెంట్రల్ లైన్స్. ఆ జెండాలన్నీ ఉన్నవి డ్యామ్ సెంట్రల్ లైన్. ఆ కొండ దగ్గర నుంచి హైట్ దానికంటే హైట్ పెరుగుతుంది. ఒక 42 ఎలివేషన్ సార్, దానికంటే 11 మీటర్లు ఉంది. అంటే యాక్చువల్గా హిల్ 72 వరకు ఉండేది. దాని పైకి ఇంకా దాని మీద ఇంకా 11 మీటర్స్ వస్తారు. జాయిన్ చేస్తారు ట్యూబ్ కూడా. సో ఆ ఎలివేషన్ వరకు ఒకే డ్యామ్ వచ్చాడు కంటిన్యూటీ. సో ఇది ఈ ఎలివేషన్ వరకు మనకి ఈ జూన్కి అయిపోతుంది సార్. ఈ జూన్ 26కి అయిపోద్ది. తర్వాత గ్యాప్ టు జూన్ 27 వరకు అది మెర్జ్ చేసుకుంటూ ఒకటేసారి కంప్లీట్ చేస్తాం. టోటల్గా నీ కంట్రోల్ ఉందా? ఉంది సార్. ప్రోగ్రామ్ అయితే మెటీరియల్ అన్నీ మనం 902 హిల్ నుంచి ఏదైతే అనుకున్నామో మెటీరియల్ అంతా రాక్ మొదటి డౌట్ ఉండేది. ನಾವು రాక్ అన్నీ సెలెక్షన్ చేసాము. సాయిల్ ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఈ సీజన్ అంతా మోస్ట్ ఆఫ్ ద సాయిల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాము సైట్. సో ఈ రెండే మనకి మెటీరియల్ ఇప్పుడు ఈ సాయిల్స్ ప్లస్ రాక్. ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఇప్పుడు జెండాలు పెట్టిందంతా డీవాల్స్. సెంటర్ లైన్ అంతా డీవాల్ ఆఫ్ గ్యాప్ 1. సో ఈ డీవాల్కి అటుపక్క ఒక టైప్ ఆఫ్ సాయిల్ వేస్తాం. ఇది ఒక 3-4 మీటర్స్ హైట్ వస్తుంది. దాని తర్వాత ఇటువంటి సాయిల్ రిపీట్ అయిపోద్ది. ఈ టైప్ ఇక్కడ పక్కన శాండ్, పక్కన మెటల్, పక్కన రాక్. సో ఇలాగా లేయర్ బై లేయర్ అంతా వేసుకుంటాం. సో ఇది మనం హైట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ కొండకి ఆ కొండకి ఆనుకునేటప్పుడు మాత్రం కాంక్రీట్ స్ట్రక్చర్ పెడతాం అనమాట. కాంక్రీట్ స్ట్రక్చర్ జరుగుతుంది. ఇదంతా కాంక్రీట్. రమ్మ ఏంటా లాస్ట్ టైం మనకి కవర్ అయిపోయిన పోర్షన్ ఇచ్చేసారు. సో దీనికి మనము 15 లెవెల్ వరకు శాండ్తో ఫిల్ చేసేసాం సార్. ఫస్ట్ ఒరిజినల్గా లెవెల్ 25 ఉండేది సార్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ 25 ఉండేది. కవర్ అయినప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. దీన్ని మనం శాండ్తో 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ని ముందు మనం ఫిల్ చేసాం రాక్ చేసి ఇప్పుడు ఇదంతా ఒక లెవెల్కి చేసాం చేసి ఇక్కడ నుంచి డ్యామ్ అంతా ఒకే లేయర్గా పైకి తీసుకొస్తాం. సో ఇది స్కవర్ పోర్షన్ అన్నమాట. స్కవర్ పోర్షన్ చేస్తుంది అనమాట. సో ఇది అంటే స్కవర్ అయిపోయినా కానీ ఇంతవరకు మనము ముందు రెక్టిఫికేషన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మామూలుగా రేట్ చేసుకున్నాం సార్. ఇదంతా రాక్ ఫిల్. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఇది పెట్టేది ఇది కొంచెం బాగా సాఫ్ట్ క్లేగా ఉండాలి సార్. అంటే ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా దీనికి ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా వెరీ సాఫ్ట్ క్లే పెడతాం ఇక్కడ. ఇదంతా మిగిలింది క్లే సార్. మనము రిజర్వాయర్ ఫుల్ లెవెల్ పెట్టినా కూడా ఈ స్టోన్స్ నుంచి వాటర్ వచ్చేస్తుంది సార్. ఇది ఫిల్టరు, ఇది క్లే సార్. దీంట్లో నుంచి కిందకు పోనివ్వదు అనమాట. అట్లాగే ఈ డయాఫ్రామ్ వాల్ కూడా రాక్ వరకు ఉంటుంది కాబట్టి కింద నుంచి కూడా ఫ్లో ఉంటుంది సార్. ఈ మొత్తము ఈ మన కోరు ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్గా వాటర్ని ప్రివెంట్ చేసేస్తాం. ఇది అది ఓన్లీ స్టెబిలిటీ అనమాట. దీనికి స్టెబిలిటీ ఇవ్వడం కోసం మనం అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాక్
కవర్ అయ్యేటప్పుడు ఫోటో సార్ ఇది ఆ ఏరియా అంతా ఇప్పుడు మనం పూర్తి tackle కవర్ పూర్తి చేసాం. చేసినప్పుడు వచ్చిన ఫోటో ఇదంతా ట్యాకిల్ చేసి నార్మల్ తీసుకొచ్చేసాం. ఆ ఇల్లు 72 మీటర్స్ హైట్ ఉండేది సార్. ఆల్మోస్ట్ పైలు అంతా 30 మీటర్స్ కట్ చేశారు సార్. ఎందుకంటే జియోలాజికల్ ప్రకారం సౌండ్ రాక్ రాదనమాట. మొదట్లో కొద్దిగా వెదర్ రాక్ గా ఉంది సార్. రాక్ క్రాక్స్ మళ్ళీ ఈ సీపేజ్ కి కారణం అవుతుందనే ఉద్దేశంతో జిఎస్ఏ వాళ్ళు కట్ చేయమన్నారు. పిఓఈ వాళ్ళు కూడా చూసి దాన్ని కూడా కట్ చేయమని చెప్పారు. ఇంత ముందు లేదు, మొన్న వీళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ రికమెండేషన్ ప్రకారం వన్స్ ఇన్ ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు ఎక్స్పర్ట్స్? వాళ్ళు 3 monthsకి వస్తున్నారు సార్. ఇప్పుడు జనవరి 19th కూడా ప్రోగ్రామ్ ఉంది సార్. 5th విజిట్ రావాలి. 3-4 monthsకి ఒకసారి ఉన్నది. డ్యామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. దట్స్ గుడ్. నో కంపల్సరీ ఉంటుంది. సాయిల్ అంతా కూడా కొంచెం వెదర్డ్గా ఉంది కదా సార్, అందుకని ఇవన్నీ రిమూవ్ చేస్తారు. గుడ్. ప్రాబ్లం ఉంటుంది. పర్లేదు. జీఆర్సీ మీటింగ్ టీడీపీ వారి సెల్ఫ్ డబ్బా మీటింగ్లా తయారైందని అన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ప్రశ్నలు అడిగితే మా ప్రశ్నలకు జవాబులు ఇచ్చే పరిస్థితులలో టీడీపీ వారు లేరని విమర్శించారు వైఎస్ అవినాష్ రెడ్డి. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5-2 hours మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్న మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1 SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనెత్తినా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది.
ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్కులకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. విశాఖపట్నం 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక అసత్య కథనం ప్రచురించిందంటూ పరువు నష్టం దావా వేసిన కేసులో నేడు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యారు నారా లోకేష్. చిన్నబాబు చిరుతిండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనంపై పరువు నష్టం దావా వేశారు నారా లోకేష్. ఎవరైనా గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడితే తమ పార్టీకి చెందిన వారైనా అధికారులు తీసుకునే చర్యలకు తాను అడ్డుపోనని అన్నారు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష. ఎవరి వ్యక్తిగత పనులకు వారు తీసుకెళ్ళడం ఎక్కడ తప్పదు, కానీ వ్యక్తిగతం దాటి దాన్ని ఒక వ్యాపార దృక్పథంగా మార్పులు బట్టి ఈ సమస్య వచ్చింది. మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను, నేను నింద భరించడానికి సిద్ధంగా లేను. కాబట్టి పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా గ్రావెల్ మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు ఫోన్లు వచ్చినా కూడా నేను అది రిసీవ్ చేసుకోను, నేను దాని గురించి పట్టించుకోను. వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వాళ్ళు వారు చేయాల్సనుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెబుతూ మిగతా సమస్యలు చాలా తీసుకుని వచ్చారు. అసలు మనకి ఇక్కడ మట్టి గ్రావెల్ లేకుండా అభివృద్ధి జరుగుతుందని వాటి మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం. అయితే మేడం చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లెంతీ అనుకున్నారు, కానీ ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ఇతర పేపర్ లెక్కించే సమస్యలు ఉండవు. ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే కానీ ఆ అఫీషియల్ గా తీసుకోవడానికి ఒక నెల రోజులు వారం రోజులు ఆగడానికి బదులు ఇంత అన్అఫీషియల్ పనులు రేపు ఉదయంగానే అది ఇబ్బంది పడ్డారంటే మీరు గతంలో తమిళనాడు కూడా పనిష్మెంట్ చేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడే మైనింగ్ మేడం ఉన్నారు, నల్లపట్టు కొండ ఇష్యూ ముగిసిపోలేదండి, అది టాప్ ప్రయారిటీలో ఉంది. వాళ్ళు చేసిన దానికి అక్కడున్న చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి దాదాపు వారికి 3,90,00,000 ఫైన్ వేశారు. కోర్టులోని తాత్కాలికంగా ఈ రోజు వాళ్ళేదో ఆన్సర్ తెచ్చుకొని బయటపడిపోయి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన డబ్బు త్వరలోనే కట్టకపోతే వాళ్ళు కూడా కటకటాలు లెక్క పెడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రేపే కదా పర్మిషన్లు ఎవరు తీసుకుంటారు, పని చేసేస్తే బాగుందని ఒక్కసారి దొరికారంటే గతంలో తమ్మిన దానికి కలిపి మీకు పనిష్మెంట్ వేస్తారు. అలాంటి వాటిని తప్పించుకోవాలంటే మన పలాస ఆస్తులు మనం కాపాడుకుందాం. ఎవరినో మీరు దోచుకోవట్లేదు, మన పలాస ఆస్తులే దోచుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి.
మాకు అలవాటే మేడం, వచ్చాను మేడం. కొద్దిగా ఒకసారి దర్శన్ మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th జాన్కి రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. పర్యాటకులను ఆకర్షించేందుకు విజయవాడ సమీపంలో బోట్ హౌస్లు సిద్ధమయ్యాయి. ఏసీ, టీవీ వంటి సదుపాయాలతో కూడినటువంటి 3 రకాల బోట్లను PPP విధానంలో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వీటికి ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు. నీటి అలల మధ్య ప్రయాణం రాత్రిపూట బస చేసేలా రూపొందించిన ఈ బోట్ హౌస్లను సీఎం చంద్రబాబు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రారంభించనున్నారు.
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు పోలవరం 87% పూర్తయిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేడు పోలవరానికి విచ్చేసిన చంద్రబాబు అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో పోలవరం నిర్మాణ విషయాలను వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను. మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకు అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 771 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్, వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి. జగన్ చేసింది ముమ్మాటికి రాయలసీమ లూటీ.
రాయలసీమ దోపిడీని అని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అనుమతులు లేని కారణంగా 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చేపట్టిన 15 రోజుల్లోనే నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. దీనికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అంటూ జగన్ చేసిన తప్పులకు గత ప్రభుత్వంపై ఎన్జీటీ 2.65 కోట్ల జరిమానా విధించింది. రాయలసీమ లిఫ్ట్ పేరుతో చుక్క నీరు లేని చోట 1067.74 కోట్ల బిల్లును కూడా చెల్లింపులు చేసుకుని దోచుకున్నారని అన్నారు మంత్రి రామానాయుడు. ఏదైతే యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్ గా 2020-2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కావాలి. నువ్వు ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తెలంగాణకి వెళ్తే తెలంగాణ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు 2009 ఎన్నికల్లో అనుకుంటా, ఇప్పుడు అక్కడ తెలంగాణ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పాడు అక్కడ ఎన్నికలు అయిపోయాక. ఏం చెప్తాం? అట్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేం కదా. మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది గొడవలు కాదు, నీళ్లు కావాలి. ఇప్పుడు ఆ రోజు ఎక్కడో చూసుకోకర్లే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు. ఆ రోజు 2009లో తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో అయిపోయింది, వెంటనే ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ లోకి వచ్చి రేపు మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలంటారు అన్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ రాసి ఇక్కడ ఓట్లు తెచ్చుకోవాలి. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద మంగళగిరి రోడ్డుకు వెళ్లడానికి 4.5 ఎకరాల ల్యాండ్ పోలింగ్ పెండింగ్ లో ఉందని ల్యాండ్ ఎగ్జిబిషన్ నోటీస్ ఇవ్వడానికి సిఆర్డీఏ ఆమోదించిందని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఏదైతే 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్ కి మెయిన్ గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి, మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. ఆ 4.5 ఎకరా వాళ్ళు కూడా అడగటం జరిగింది అనేక దఫాలు. అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తున్నాం. సీడాక్స్ రోడ్డు మీదకి ఎక్కే ఏదైతే బ్యాలెన్స్ ల్యాండ్ 4.5 ఎకరా సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రొసీజర్ లో ప్రాసెస్ ప్రకారం యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే సీడాక్స్ రోడ్ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం, అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది, ఒకే దగ్గర కాదు, అది అక్కడక్కడ మధ్య మధ్య లాగుండే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.